మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. అయినప్పటికీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతారు. గురు సంచారం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు తలచినవి జరుగుతాయి. అలాగే కుటుంబ వృద్ధి అనేది ఉంటుంది. ఉద్యోగులు సాటి ఉద్యోగుల పట్ల సమన్వయంతో ముందుకు సాగాలి. వ్యాపారాల రంగాల్లో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి జూను, జూలై, ఆగస్టు నెలల సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ సంవత్సరం రుద్రాభిషేకం, శివాలయం దర్శనం చేయడం శుభం. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురు శని సంచారాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా యోగదాయకంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదల్ని పొందుతారు. కుటుంబ వృద్ధి ఉంటుంది. దూరదేశ ప్రయాణాలు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగ విషయంలో కొన్ని మార్పులు తప్పవు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యని అభ్యసించినట్లయితే చక్కనైన విజయ అవకాశాలు పొందుతారు. అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా ధనయోగాన్ని కలిసి వచ్చేలాగా శుభ సూచకంగా ఉన్నది. సంఘంలో విశిష్టమైన స్థానాన్ని, కీర్తి ప్రతిష్టలని పొందుతారు. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం తప్పక దుర్గాదేవి ఆరాధన చేయడం శుభం. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గురు శని సంచారాలని పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న ఉన్నత స్థితిని పొందుతారు. అన్ని రంగాల వారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అయితే కొన్ని రుణములు కానీ, అలాగే వ్యాపారంలో కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించుకోవాలి. రుణాలు ఇచ్చేటప్పుడైనా సరే, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడైనా సరే 1కి 2 మార్లు ఆలోచించుకుని ముందడుగు వేయాలి. స్టాక్ మార్కెట్లో డబ్బు ఆదాయం సంపాదించాలి అనుకున్న వారు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రాశి వారు మిగతా రంగాల వారందరూ కూడా చాలా అభివృద్ధిని సాధిస్తారు. ఈ యొక్క స్వల్ప సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు సాగితే చక్కనైనటువంటి విజయాలు పొందుతారు. ఈ రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం శుభం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి
ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి గురు శని సంచారాలని పరిశీలించినట్లయితే ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అది ఆకస్మికంగా కూడా ధన లాభాలు పొందే అవకాశం ఉన్నది. గృహంలో సుఖ సంతోషాలు పొందుతారు. కుటుంబం వృద్ధిలో ఉంటుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. పిల్లలు అలాగే పిల్లల ద్వారా వచ్చేటువంటి విజయాలు మీకు సంతోషాలని కలిగిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విషయాల్లో కూడా సానుకూలంగా ముందుకు సాగాలి. సమన్వయంతో సమస్యల్ని అధిగమిస్తారు. అన్ని రంగాల వారు కూడా అభివృద్ధిలో ఉంటారు. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకున్న ఫలితాల్ని సాధిస్తారు. ఈ రాశివారు ఈ సంవత్సరం ఆంజనేయ స్వామిని ఆరాధించడం శుభం. సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి గురు శని సంచారాలని పరిశీలించినట్లయితే నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి కష్టకాలం నుంచి బయటపడతారు. అలాగే వ్యాపారస్తులకి సకాలంలో చెల్లింపులు లభిస్తాయి. పని ఒత్తిడి కారణంగా ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా సమన్వయంతో ముందుకు సాగుతారు. అలాగే కుటుంబ వృద్ధి ఉంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం దుర్గాదేవిని గణపతిని పూజించుకోవడం శుభం. క్రీడారంగం వారికి అనేక విజయాలు పొందుతారు. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. సింహరాశి వారికి నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. శుభం. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురు శని సంచారాలని పరిశీలించినట్లయితే ఆ యొక్క గ్రహ ప్రభావం చేత ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగదాయకంగా శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ధనార్జన చేసే వారికి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా చాలా మంచి కాలం నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా క్రీడారంగం వారికి, వైద్య శాస్త్ర సాంకేతిక రంగాల వారికి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనేక రంగాల వారు అందరూ కూడా ఈ రాశిలో ఉన్నవారు చక్కనైనటువంటి విజయాలు సాధిస్తారు. ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అయితే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఎంత శుభదాయకంగా ఉంటుందంటే వారు పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు. కనుక ఈ రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. శుభం. తులా రాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురు శని సంచారాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని కుటుంబ పరంగా బాధ్యతల్ని పొందుతారు. అలాగే అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబం బంధువుల నుంచి వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వాటి పట్ల చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. అలాగే మితిమీరిన విశ్వాసం పనికిరాదు. అలాగే ఎవరి పట్లైనా సరే కొంచెం జాగ్రత్త వహించాలి. అప్పు అడిగే వాళ్ళ దగ్గర కానీ అలాగే అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఒకవేళ ₹1 మీరు అప్పు ఇచ్చినట్లయితే అది తిరిగి రాదనే అనుకోవాలి. ఈ రాశివారు అంత జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో. అటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం చాలా ఉన్నది.
ముఖ్యంగా ఆరోగ్య సమస్యల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. రక్త సంబంధీకుల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అన్ని రంగాల వారు రాణిస్తారు. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నత పదవులు పొందుతారు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శుభం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. అలాగే రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురు శని సంచారాలని కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం కొన్ని ఒడిదుడుకులు తప్పవు. చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాల్సిన పరిస్థితి ఉన్నది. మానసిక బలం ఉన్నట్లయితేనే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. సమస్యల పట్ల సానుకూల ధోరణి అవసరం. సంయమనంగా ఉండాలి. సహనంతోనే శాంతిని సాధించగలరు. కుటుంబం పరంగా అలాగే వ్యాపార పరంగా వ్యవహార పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అయినప్పటికీ కూడా అన్ని రంగాల్లో కృషి విశేషంగా చేస్తే గాని విజయం సాధించలేరు. విద్యారంగం, వైద్య రంగం, శాస్త్ర సాంకేతిక రంగాల వారు విజయాలు సాధిస్తారు. ఈ రాశి వారు శివ దర్శనం అలాగే గ్రహ శాంతి చేయించుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శుభం. ధనస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. అలాగే రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి గురు శని సంచారాలని కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారు కుటుంబ పరంగా అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ రాశి వారికి బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. అయినప్పటికీ చాలా జాగరూకతతో వ్యవహరించుకోవాలి. అన్ని కార్యాల్లోనూ కూడా వ్యాపార రంగంలో ఉన్నవారు అలాగే విద్యా రంగంలో ఉన్నవారు విశేష కృషి చేస్తే తప్ప విజయాలు పొందలేరు. క్రీడా రంగంలో ఉన్నవారు విజయాలు సాధిస్తారు. అలాగే రైతులకి అలాగే పాడి పంటలు పరిశ్రమలు ఉన్నవారు వారు కొంతమేర ధన నష్టం చవి చూసినప్పటికీ కూడా సంవత్సరాంతంలో విశేషమైన ఆదాయాన్ని ఆర్జిస్తారు. ఈ రాశి వారికి నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా క్రమేపీ వాటిని దూరం చేసుకుని చక్కనైనటువంటి విజయాలు సాధిస్తారు. ఈ రాశి వారు పుణ్యక్షేత్రాలని సందర్శించడం అలాగే ముఖ్యంగా నవగ్రహాలని దర్శించడం శుభప్రదం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. అలాగే రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురు శని సంచారాలను కనుక పరిశీలించినట్లయితే కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా వాటి పట్ల శ్రద్ధతో కార్యానుకూలతని సాధిస్తారు. ముఖ్యంగా కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. వాటి పట్ల అత్యంత శ్రద్ధతో వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు విద్యారంగం, వైద్య రంగం, శాస్త్ర సాంకేతిక రంగాల వారు ముందెన్నడూ చూడని విజయాలు సాధిస్తారు. కళారంగం వారు, రాజకీయ రంగం వారు ప్రత్యర్థుల్ని కూడా వారి మాటలతో ఆశ్చర్యానికి గురి చేసి ఆకస్మిక విశేష ప్రయోజనాలని పొందుతారు. ఉన్నత పదవుల్ని అధిరోహిస్తారు. అలాగే స్నేహితుల యొక్క చక్కనైనటువంటి అవసరాలు అలాగే వాళ్ళ నుంచి చక్కనైనటువంటి ఫలాలు మీరు పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా అనుకున్న దానికన్నా కూడా చాలా ఆనందంగా ఈ సంవత్సరం సాగుతుంది. నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ రాశి వారు చేయవలసిందల్లా ఏమిటంటే విష్ణు దర్శనం అలాగే దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం
చాలా శుభం. కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. అందుకనే ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. ప్రశంసించేవారు ఎక్కువ మంది ఉంటారు, విమర్శించేవారు తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి గురు శని సంచారాలని కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలని మిశ్రమంగా పొందుతారు. ఈ రాశి వారికి కొన్ని వ్యవహారాల్లో అశాంతి ఎదురైనప్పటికీ కూడా క్రమేపీ ఆ యొక్క సమస్యల్ని దూరం చేసుకోగలుగుతారు. అవరోధాలు కొన్ని ఏర్పడినప్పటికీ కూడా వారు సంయమనంతో సానుకూలతతో విజయాలు సాధిస్తారు. ఎవరైతే క్రోధాన్ని విడిచిపెట్టి అహంకారాన్ని విడిచిపెట్టి ఈ యొక్క సమస్యల్ని అర్థం చేసుకోగలుగుతారో వారు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కుటుంబ వ్యవహారాలలో అలాగే వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. లేనట్లయితే కొన్ని ఇక్కట్లు తప్పవు. అలాగే దంపతుల మధ్య ఏకాభిప్రాయం ఉండేలాగా చూసుకోవాలి. భేదాభిప్రాయం వచ్చిందంటే మరలా ఆ సమస్యల్ని మీరు పరిష్కరించుకోవడం చాలా అసాధ్యం అవుతుంది. కనుక ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలి. కుటుంబ పరంగా కొన్ని చిక్కులు తప్పవు. అయినప్పటికీ కూడా సంయమనంతో విజయాలు సాధిస్తారు. అన్ని రంగాల వారికి కూడా శ్రేయోదాయకంగా ఉంది. ముఖ్యంగా సినీ అలాగే కళా రంగాల వారికి మంచి శ్రేయోదాయకంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం ముఖ్యంగా దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శుభం. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. అలాగే రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురు శని సంచారాలను కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆదాయ వ్యయాల పట్ల చాలా జాగరూకత అవసరం. అలాగే ఖర్చు విషయంలో పరిమితి అనేది ఉండాలి. లేనట్లయితే ధనం ప్రవాహంలాగా ముందుకు సాగిపోతూ ఖర్చులు అనేకం తీసుకువస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పురోగతి సాధిస్తారు. అయితే అది కూడా చాలా సంయమనంతో, ముఖ్యంగా అందరి పట్ల వినయ విధేయతలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే అటువంటి అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. ఈ రాశి వారి శని సంచారం వల్ల అనుకున్న పని అనుకున్న సమయానికి జరగడం చాలా కష్టమనే చెప్పాలి. చాలా అవరోధాలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా క్రమశిక్షణతో మాత్రమే ముందుకు సాగుతారు. క్రమశిక్షణ వల్లే విజయాల్ని సాధిస్తారు. ఏ పని చేద్దామన్నా కూడా శ్రద్ధ అనేది కుదరదు. పని పట్ల విసుగు వస్తుంది, వాయిదా వేద్దాం అనే పద్ధతి వస్తుంది. కానీ వాటి పట్ల ఎవరైతే అశ్రద్ధ చూపక ముందుకు సాగుతారో వాళ్లే విజయాలు సాధిస్తారు. విద్యారంగంలో ఉండేటువంటి వారికి విజయాలు కలగడం అనేది చాలా కష్టమే. అయినప్పటికీ కూడా ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధిస్తారు. అలాగే వైద్య రంగంలో, సాంకేతిక రంగంలో ఉన్నవారు ఉన్నత పదవులు పొందుతారు. సంఘంలో కీర్తి మర్యాదలకు లోటు ఉండదు. ఈ రాశివారు శనికి తైలాభిషేకం అలాగే శనికి తిలలు అనగా నువ్వులు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శుభం.